హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇందులోకి ఐదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను, అవి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. శనగపిండి వేసుకోవాలి, మీకు కావాల్సినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో 1 స్పూను వాము, జీలకర్ర 2 కలిపినటువంటి పొడి 1 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్లో తేమ ఉంటుంది కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేడి చేసినటువంటి నూనెని ఇందులో పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో 3 స్పూన్ల వాటర్ పోసినాను ఫ్రెండ్స్. ఇలా 3 స్పూన్స్ వాటర్ పోసి ఇలా కలుపుకున్నాను పిండిని. తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉండే ఉల్లిపాయ పకోడీ